నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై పోలీస్ కానిస్టేబుల్ల అసభ్యకర వ్యాఖ్యలు. పద్ధతి మార్చుకోకపోతే ఆందోళన తప్పదన్న జర్నలిస్టులు. ఆర్మూర్ పట్టణంలో భార్యను హతమార్చిన భర్త. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమైన అర్బన్ క్రీడలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎంఈఓ రాజగంగారాం. భీమ్గల్ రాత్నగర్లో స్కూల్ బస్సు కింద పడి 3 సంవత్సరాల బాలుడి దుర్మరణం. న్యాయం చేయాలని బాలుడి శవంతో పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రుల ధర్నా. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన జర్నలిస్టులపై పోలీస్ కానిస్టేబుళ్లు సిబ్బంది వైఖరి మార్చుకునే విధంగా ఎస్హెచ్ఓ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ సిబ్బంది దినేష్, అశోక్ జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అవహేళన చేస్తున్నారని, కావాలని ప్రెస్ క్లబ్ సభ్యుల వాహనాలకు జరిమానాలు వేస్తున్నారని, పద్ధతి మార్చుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని జర్నలిస్టు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దెం, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పద్మారావు, సీనియర్ జర్నలిస్టులు సాత్పుతే శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, నరేందర్, మనోహర్, క్రాంతి కుమార్, చరణ్ గౌడ్, మహిపాల్, గణేష్, సురేందర్ గౌడ్, గణేష్ గౌడ్, అరుణ్, చిరంజీవి, సురేష్ బాబు, అశోక్, చేతన్, కిరణ్, దినేష్, యు5, రితీష్, రాకేష్, వెంకటేష్ గుప్తా, వెంకట్, జానా, రమేష్, మహేష్, వినోద్, రాజ్ కుమార్, సాజిద్, అరుణ్, శ్రావణ్, కేతన్ తదితరులున్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో శారీర ఆరోగ్యం అలాగే శరీర దారుఢ్యం పెరగాలంటే క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో ఆర్మూర్ మండల అర్బన్ స్థాయి క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మండల విద్యాధికారి రాజా గంగారాంలు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు అవసరమని, అలాగే క్రీడలు కూడా శరీరాన్ని దృఢంగా చేస్తాయని, క్రీడలలో ముందుకు సాగితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు ఎంతో ఆస్కారం ఉంటుందన్నారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకున్నప్పుడే నిజమైన క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్, గంగమోహన్, సుజాత, నవీన్, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. నిర్వహించడానికి నిర్ణయించి గత నెలలో 10, 11, 12లో నిర్ణయించుకోవడం జరిగింది. వర్షం కారణంగా వాయిదా వేసి మిగిలిపోయినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు రేపు పూర్తి చేయడానికి పూనుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా విద్యార్థులకు ఏంటంటే మనకి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నట్టుగా మనం చదువే కాదు మనకు రావచ్చు. అట్ ద సేమ్ టైం మన క్రీడల్లో చాలా అంశాల్లో గెలవచ్చు, చాలా అంశాల్లో ఓడవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే క్రీడా అంశాలలో ఓడిపోయినటువంటి ఓటమిని జీర్ణించుకోవడం చాలా గొప్పదనం. అది గెలుపు కంటే కూడా ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. వర్కింగ్ ఫర్ సక్సెస్ makes you a master, but working for satisfaction makes you a legend. A live example of Sachin Tendulkar, who failed in his 8th standard in Maharashtra, now in 10th standard in Maharashtra. There is history of Sachin Tendulkar. He is a legend. దానికి చదువు బ్యారియర్స్ అనేవి ఏమీ లేవు. కాబట్టి మీరు మీ జీవితంలో ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి వెంట్రుకవాసు తేడా ఉంటుంది. నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం, నేను తప్ప ఎవరు చేయలేను అనేది అహంకారం మనిషిని దహించి వేస్తుంది. కాబట్టి క్రీడాకారులు ఇక్కడ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మీ జీవితంలో కానీ ఆటల్లో కానీ ఒకరిని ఓడించే ప్రయత్నం మీరు చేయకండి. గెలుపు కోసం ప్రయత్నం చేయండి. ఈ రోజు కాకపోతే రేపు గెలుస్తారు. మేము గుర్తుపట్టలేని విధంగా మీ డ్రెస్సింగ్ అయితేనేమి, మీ మార్చ్ పాస్ట్ అంటే ఎక్కువ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయకుండా ఈ తక్కువ సమయంలో ఈ పోటీల కోసం మీరు ప్రిపేర్ అయిన విధానం ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అలాగే కేజీబీవీ వాళ్ళు కూడా చక్కగా చూస్తే ఒక పైలట్ లాగా క్యాప్
అది చూస్తే నిజంగా వీళ్ళు అంటే రాబోయే తరంలో వీళ్ళు ఆకాశాన్ని అందుకునే విధంగా గొప్ప పైలట్లుగా ఎదుగుతారని అంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. రియల్లీ వెరీ హ్యాట్స్ అప్ టు తక్కువ టైంలో అటు చదువు పట్ల ఇటు ఆటల పట్ల మరియు మార్చ్ పాస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఆటలు కూడా ముఖ్యమని గుర్తించి ఈ రోజు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఓన్లీ చదువు చెప్పడమే అది ఇది ఉంటుంది. వాళ్ళు కూడా ఈ రోజు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ, సౌండ్ బాడీ లేకపోతే సౌండ్ మైండ్ ఉండదు. మరి సౌండ్ బాడీ కావాలంటే మనం రోజు 1 hour 2 hours గ్రౌండ్ లో గడపాల్సిందే. ఈ రోజులో అందరికీ అలవాటు అయిపోయింది ఆటలు అంటే ఫోన్ లోనే గేమ్స్ ఆడడం. దయచేసి పిల్లలు ఇది వదిలేయండి, ఈ దయాన్ని ఈ భూతాన్ని ఇది వదిలితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇది కొన్ని త్యాగాలు చేస్తేనే కొంత మనం ఉన్నతంగా ఎదుగుతాం. కమ్మర్పల్లి మండలంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లోని ఐటీఐని జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏటీసీ పనులు పురోగతి మరియు సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, మిషనరీ ఇన్స్టాలేషన్, ఫర్నిచర్, విద్యార్థుల శిక్షణా తరగతులు మరియు మాస్టర్ ట్రైనర్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్, విద్యార్థుల రవాణా సౌకర్యం మరియు హాస్టల్ వసతి గురించి కలెక్టర్తో విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటారెడ్డి, టీఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సృజన్ కుమార్ మరియు ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానంతో భార్యను అతి కిరాతకంగా నరికి హత్య చేసిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో వడ్ల జగదీష్ తన భార్య మమతను అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేసి హతమార్చాడు. సంఘటనా స్థలానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్లు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ భార్యపై అనుమానంతో భర్త హత్య చేశారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అంటే అప్పుడు అక్కడ ఉంటానో లేదో అన్ని దూరం అవుతున్నాయి. నువ్వు ఎందుకు గుజరాత్ 40 సంవత్సరాలు బతికినా ఇప్పుడు ఇది ఎంజాయ్ చేసిన దానికి ఇది వచ్చింది. 40 సంవత్సరం బతికేదానికి వచ్చిన 40 సంవత్సరం బతుకున్నా మంచిగున్నా. ఇవాళ చుక్కలు చూపించి 2 ఏళ్ళ నుంచి చుక్కలు చూపించింది. ఆ బండి ఉన్నాయి కదా వెనక బ్లూ పడగొట్టిన ఆడికి ఉచ్చుకున్నది, అది ఆడికి ఉచ్చుకున్నది. ఆడి తిరిగి వేరే మీద కేసు రాపిస్తే ఆడు మా తారుమారై మా మీద కాంప్రమైజ్ పిల్లలు జోలికిపోవద్దు, ఈమె జోలికిపోవద్దు, ఎందుకు వెళ్ళొద్దు, 8 సంవత్సరం పిల్లలు అయినాక పోవాలా, వీళ్ళు పెద్ద అయినాక పోవాలా, అది నాకు న్యాయం అట. వీడు వచ్చి ఏస్ చేసుకోవచ్చు, నువ్వు పోవద్దు, వీడు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, నా భార్యతో ఏమైనా చేసుకోవచ్చు, పిల్లలు చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు, నేను మాత్రం చూసుకోవాలి. దూరం నుంచి గల్లీలో రావద్దట. ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో అందాజ 3 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర కాలనీ నందు వడ్ల జగదీషు తన భార్య మమతను అక్రమ సంబంధం అనే అనుమానంతో ఇంట్లో ఉన్న కత్తితోని గొంతుతో కోసి చంపినాడు. ఇట్టి డైలెండెడ్ ద్వారా సమాచారం రాగా పోలీసులు నేరస్థలంకి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి. ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడల్లో నలంద పాఠశాల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్లో తమ ప్రతిభను కనబరిచి 2వ బహుమతిని గెలుపొందారు. అర్బన్ మండల స్థాయి క్రీడల్లో జరిగిన మార్చ్ ఫాస్ట్ పోటీలో నలంద హైస్కూల్ విద్యార్థులు 2వ బహుమతిని గెలుచుకోవడం ద్వారా సంస్థకు కీర్తిని తెచ్చిపెట్టారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్లు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటారని వారు అన్నారు. సెల్యుటేషన్ చేస్తున్నారు మన ముఖ్య అతిథి ఏసీపీ గారు మరియు మున్సిపల్ కమిషనర్ రాజు సార్ గారికి మరియు మండల విద్యాధికారి శ్రీ రాజు గంగారాం సార్ గారు, క్రీడల కన్వీనర్ లక్ష్మీ నరసయ్య సార్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లయ్య సార్ గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చక్కగా గొప్పగా మార్చింగ్ అందజేస్తున్నారు నలంద పాఠశాల విద్యార్థులు. భీమ్గల్ మండలం రాత్నగర్ గ్రామంలో కృష్ణవేణి పాఠశాల బస్ కింద పడి శ్రీకాంత్ అనే 3 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఉదయం పాఠశాలకు తన అన్నను కుటుంబ సభ్యులతో బస్సు ఎక్కించడానికి వచ్చిన సమయంలో బస్సు ముందర బాలుడు ఉన్న విషయాన్ని చూడకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు ముందుకు వెళ్లడంతో బస్సు కింద పడి బాలుడు కోమాలోకి వెళ్లడంతో బాలుడిని మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.
అనంతరం బాలుడు శవంతో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసి తగిన న్యాయం చేస్తానని ఎస్ఐ సందీప్ హామీ ఇచ్చారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. వీటి అవకాశాన్ని మండలంలో ఉన్నటువంటి కంటితో బాధపడే ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఈ మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ కంటి పరీక్షలు చేసుకున్నటువంటి వ్యక్తులందరికీ ఉచితంగా ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నాము. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నాము. బాల్కొండ మండల కేంద్రంలో ఆరబోసిన మొక్కలను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి 3 రోజుల క్రింద మొక్కలను మద్దతు ధరకు కొంటామని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని చెప్పి రైతులను నమ్మించి మోసం చేశారన్నారు. మార్క్ఫెడ్ డిఎంతో ఫోన్లో మాట్లాడుతూ మొక్కల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని అడుగగా మాకు ఇంకా ఎటువంటి జీవో రాలేదని సమాధానమిచ్చారు. అక్కడే ఉన్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపైన అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా రైతులపైన చొరవ చూపి వెంటనే మొక్కలు కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట బీజేపీ బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరెపల్లి నరసయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట చిన్నయ్య, మండల ఉపాధ్యక్షుడు కాల రవి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు చేపూరు గంగాధర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రవీందర్, నాయకులు ఠాగూర్, రాము, బూర్గు భోజేందర్, ఎర్రం రాజేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే యుద్ధ ప్రతిపాదికన రైతులకు మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు వెంటనే యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు సెంటర్ని వెంటనే దళాలకు అమ్మకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దళారులకు అమ్మినా కానీ దళారులకు అమ్మినటువంటి రైతుకు కూడా ఈ ప్రభుత్వము మద్దతు ధర ఎంఎస్పీ ధరను కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పై నుంచి కనుక దయచేసి ఇప్పటికే వెంటనే రేపటి నుంచి కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు సెంటర్లలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నేర రహిత కమిషనరేటుగా మార్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని 2017 నుండి 2025 వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ మరియు నేను సైతం క్రింద మొత్తం 8713 సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. గతంలో దొంగతనాలు, ఇతరులపై దాడులు, ప్రజలకు తెలియకుండానే మోసం చేయు సంఘటనలు ఎన్నో జరిగినాయి. వీటిలో చాలా కేసులలో ఎలాంటిది రికవరీ అయినా దాఖలు చాలా తక్కువ. దొంగ దొరికిన అట్టి కేసులో ప్రాపర్టీ రికవరీ అవ్వడం చాలా తక్కువగా ఉండేది. లేదా ఇతరులపై దాడులు జరిగిన సమయంలో ఎవరు దాడులు చేసిన వారిని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ప్రస్తుతం నిజామాబాద్ జనరద్దీ గల ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్య వ్యాపార సముదాయాలు అప్పటికన్నా ప్రస్తుతం చాలా ఎక్కువగా అయ్యాయి. సినిమా థియేటర్లు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారాలు, గ్యాస్ దుకాణాలు, విద్యా సంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీ అపార్ట్మెంట్లు మొదలగునవి చాలా ఏర్పాటు కావడం జరిగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు షాప్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. దాని వలన నేరస్తులను తొందరగా పట్టుకోవచ్చును. వీటి వలన దొంగలించబడిన వస్తువులు తొందరగా రికవరీ అవుతాయి. సమయం చాలా ఆదా అవుతుందని సిపి అన్నారు. ర్యాలీలు జరిగే ప్రాంతాలలో, ప్రధాన కూడలిలలో ఏదైనా ప్రాపర్టీలకు నష్టం జరిగినా అలాంటి దృశ్యాలను తొందరగా పట్టుకోవచ్చని
ఈ సీసీ కెమెరాల వల్ల ఇలాంటి సంఘటనలు చేసేవారు భయంతో చేయకుండా ఉండిపోతారన్నారు. స్కూల్స్ కాలేజీలలో జరిగే ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్ చేసేవారు చేయకుండా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాలేజీ బయట వాహనాలను ఇతరులు దొంగలించినా లేదా డ్యామేజ్ చేసినా లేదా దాడులు జరిగినా ఈ సీసీ కెమెరాల సహాయంతో ఎంతో పసిగట్టవచ్చును, నేరాలు నియంత్రించవచ్చును, మహిళలపై జరిగే దాడులను అరికట్టవచ్చన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండలాల్లో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించారు. సిరికొండ మండలం చిమన్పల్లి గ్రామంలో కొనసాగుతున్న జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులు, డెర్మటరీ, కిచెన్, టాయిలెట్స్ లను పరిశీలించారు. సరైన వసతులు లేకుండా కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ తీరును చక్కదిద్దాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంగణంలో కొనసాగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. అనంతరం కమ్మర్పల్లి మండలం, బషీరాబాద్, బెంగాల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఇంకాను అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమ్గల్ ఏటీసీ కేంద్రం తుది దశ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని, ఆయా కోర్సులలో పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలను ఈ నెల 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వల్లనే నేడు శాంతియుత వాతావరణం నెలకొన్నదని, ప్రజలు కూడా శాంతియుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు నిజామాబాద్ కమిషనరేట్లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ నెల 20న జనరద్దీ గల ప్రదేశాలలో, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్ యందు బ్యానర్స్, హోర్డింగ్స్, పోస్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 21 నాడు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉదయం 8 గంటలకు, 22 నాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. తేదీ 25 నాడు సైకిల్ ర్యాలీ మరియు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ డిచ్పల్లి నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు, 26 నాడు వ్యాసరచన పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో కేటగిరీ 1లో కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అంశం పని ప్రదేశంలో లింగ వివక్షత, కేటగిరీ 2లో ఎస్ఐ నుండి ఆపై స్థాయి వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అంశం నెల స్థాయి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం. 27 తేదీ నాడు నిజామాబాద్ డివిజన్లోని కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాలలో ప్రజలకు ఏమి అవసరమో వాటిని గుర్తించడం. 28 నాడు ఆర్మూర్ మరియు బోధన్ డివిజన్లో కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాలలో ప్రజలకు ఏమి అవసరమో వాటిని గుర్తించడం. తేదీ 29 నాడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు రక్తదాన శిబిర కార్యక్రమం. 30 తేదీ నాడు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహణ. 31 తేదీ నాడు క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం గాంధీ చౌక్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహిస్తామన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ నియోజకవర్గంలో బ్లాక్ ఏ బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా డీసీసీ, సీసీల నియామకం చేపట్టింది. ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేసే పలికే పదవి దక్కుతుంది అన్నారు. దేశంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్, సిబిఐను తమ వద్ద ఉంచుకొని ఎవరు తమను ఓడించలేమని అహంకారంతో ఉన్నారని, మరోవైపు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులని, వారికి నచ్చిన వారికి అధికారం ఇస్తూ నచ్చని వారి ఇంటికి పంపిస్తారని, త్వరలోనే బీజేపీ ఇంటికి పోయి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్
కేసీఆర్ ఎవరు తమను ఊహించలేమని అహంకారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంతో ముందంజలో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషనర్ మెంబర్ గడు గంగాధర్, ఆరేపల్లి మోహన్, రవిబాబు, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, అంతరెడ్డి, రాజారెడ్డి మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. फाइनेंशियल उनका बैकिंग अदानी है, अंबानी है, इलेक्शन कमीशन है, सब उनके साथ है. और एक तरफ राहुल गांधी जी है, खड़गे साहब है, कांग्रेस पार्टी है. आप और हम एक तरफ खड़े हैं. और बीजेपी बोलती है कि कोई भी उनको हरा नहीं सकता. बीजेपी बोलती है कि हम ही हमेशा के लिए रूलिंग करेंगे. मोदी जी बोलते हैं मैं एक ही लीडर हूं, मेरे पीछे भी नहीं था, आगे भी नहीं होगा, हमेशा मैं ही रहूंगा. అటువంటి వాళ్ళని మనం డిస్ట్రిక్ట్ ఇచ్చాం. దానికి మళ్ళా వెంకట్ గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరినీ ఒక కమిటీని వేశారు. ఎందుకు? కార్యకర్తలకు ఎవరైతే మన డీసీసీ ప్రెసిడెంట్ బాగుంటుందని ఈ ఒపీనియన్ తీసుకుంటాము. ఏదో ఇప్పుడు మేము చెప్పినట్టు చేయకుండా, ఏదో నలుగురు అనుకుంటే రాయకుండా అన్ని ఆ పెళ్లిలకే. నిజామాబాద్ అర్బన్ చంద్రశేఖర్ కాలనీ సెక్టార్లో సిడిపిఓ సౌందర్య అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమం నిజామాబాద్ అర్బన్ చంద్రశేఖర్ కాలనీ సెక్టర్లో సిఇఓ సౌందర్య అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రసన్న, ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ సెక్టర్ లెవెల్లో జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ కాలనీ పిఎస్ డాక్టర్ అరవింద్ మరియు హెల్త్ సూపర్వైజర్ సుజాత మేడం, అట్లాగే కవిత, పోషణ అభియాన్ లక్ష్మి మేడం, సూపర్వైజర్ ప్రియదర్శిని మేడం, అంగన్వాడీ టీచర్లు స్వర్ణ లలిత, చంద్రశేఖర్ కాలనీలో మదర్స్, కిషోర బాలికలు ఈ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మాసం సందర్భంగా ఈరోజు చంద్రశేఖర్ కాలనీ సెక్టార్లోని చంద్రశేఖర్ కాలనీ 3 అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్లో మనకు పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఆశా వర్కర్స్, సూపర్వైజర్స్, అలాగే అంగన్వాడీ సూపర్వైజర్స్, పోషణ హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం ఈ రోజుల ప్రాధాన్యత గురించి, అలాగే తల్లిపాల సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ప్రతిభా స్కూల్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ప్రతిభా స్కూల్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్హెచ్ఓ రామకృష్ణ పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులు ఏ విధంగా ఫిర్యాదు చేయాలో డైల్ 100పై అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది వారి క్యాడర్ ఏ విధంగా ఉంటుందో మరియు ప్రజలకు ఏ విధంగా సేవలను అందజేస్తారో వివరించారు. అలాగే స్టేషన్లోని లాకప్, రిసెప్షన్, రైటర్ మరియు ఎస్హెచ్ఓ గది చూపించారు. అలాగే పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలను కాపాడడానికి వాడే లాఠీలు, ఎస్హెచ్ఓ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే 9mm పిస్టల్ మరియు బుల్లెట్లు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ వాటి వాడకాన్ని అవగాహన కల్పించారు. అలాగే హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు చేసిన దోషులను ఏ విధంగా అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు ఎస్సీహెచ్ఓ రామకృష్ణ సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రతిభ హైస్కూల్ ప్రిన్సిపల్ హరీష్, హెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎఫ్ఐఆర్ అంటే ఇట్లా పేపర్ పైన రాసి పేపర్ నుంచి ఇచ్చేవాళ్ళు, కొట్టుకు పంపించేవాళ్ళు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్. అక్కడ నుంచి CCTNS ఆపరేటర్కి వెళ్తారు. ఆ మేడంకి రాలేదు, హాస్పిటల్ పని మీద ఎంసీ తీసుకురావడానికి వెళ్తారు. మేడం దగ్గరికి వెళ్తారు. మేడం దాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి దానిపైన విక్టిమ్ సంతకం, నా సంతకం తీసుకొని దాన్ని కోర్టుకు పంపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, నేను సీన్కి వెళ్ళడం, వ్యక్తిని విచారించడం, అక్యూజులను పట్టుకురావడం, వాళ్ళని. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులపై పోలీస్ కానిస్టేబుల్ల అసభ్యకర వ్యాఖ్యలు, పద్ధతి మార్చుకోకపోతే ఆందోళన తప్పదన్న జర్నలిస్టులు. ఆర్మూర్ పట్టణంలో భార్యను హతమార్చిన భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమైన అర్బన్ క్రీడలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎంఈఓ రాజగంగారాం. భీమ్గల్ రాత్నగర్లో స్కూల్ బస్సు కింద పడి 3 సంవత్సరాల బాలుడి దుర్మరణం. న్యాయం చేయాలని బాలుడి శవంతో పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రుల ధర్నా. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.